హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నరీన్. ఏంటి ఈ ప్లేస్ అని చూస్తున్నారా? ఇది ఆదియోగ అండి. మనం ఆదియోగ అంటేనే మనకు కోయంబత్తూర్ అనేది గుర్తుకొస్తుంది. కానీ కోయంబత్తూర్కి అవసరం లేదండి. ఇప్పుడు మన బెంగళూరులోనే ఉన్నది. బెంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఆదియోగి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది. కొండ ప్రాంతంలో మ్యాక్సిమం వీకెండ్ ఫుల్ రష్ ఉంటుందండి. నేను వీడియో లెంత్ అవుతుంది అనేసి 2 పార్ట్స్ తీస్తున్నానండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం డే టైం ఎలా ఉంటుంది అనేసి, నైట్ టైం కంప్లీట్గా లేజర్ షో అండి. ఈ 2 వీడియోస్ అనేది నేను పెడుతున్నాను, మీరు తప్పకుండా చూడండి. ఘాట్ సెక్షన్ అంటే అంతగా ఏం లేదండి, బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. 4-వే రోడ్స్, ఇది ట్రావెల్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉందండి. బైక్ 20, కార్కి 30 రూపీస్ తీసుకుంటారు. ఇది బైక్ పార్కింగ్ అండి. ఇది ఫ్రంట్ సైడ్లోనే మనం బైక్ పార్క్ చేస్తాము. దానికి మన పక్కన కార్స్ ఉంటాయండి, అక్కడ మన కార్ పార్కింగ్ చేయొచ్చు. ఇదంతా స్టాల్స్ అండి, మన ఫుడ్ కోర్ట్ మాదిరి ఉంటుంది. మనం చెప్పులు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలండి. ఇది మనకి నాగదేవత టెంపుల్ అండి. ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, అంతే. ఫ్రంట్ సైడ్ మనకి ఫోటో అలౌడ్ లేదు, సో మీకు కొద్ది దూరం నుంచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బడ్జెట్ ట్రావెలింగ్ అంటే మీరు ఖచ్చితంగా వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. ఈ ప్లేసు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, నేచర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనం స్టాచ్యూకి నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదండి, క్లైమేట్ ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. కనపడుతున్నారు కదండి, హరహర మహాదేవ శంభో శంకర. ఇక్కడ నుంచి సుమారుగా 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనము. ఆ నడుచుకుంటూ వెళ్తుంటేనే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఆఫ్టర్నూన్ 3కి అలా వచ్చాను. నైట్ లేజర్ షో వరకు ఉంటాను. ఆ లేజర్ షో వీడియో కూడా మీకు పెడతాను, పార్ట్ 2. మీరు ఖచ్చితంగా అంటే చూడండి. ఈ శివ స్టాచ్యూ వచ్చేయండి 112 అడుగుల పొడవు, 82 అడుగుల వెడల్పు ఉన్నదండి. ఈ విగ్రహము ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురువు అంటే మనకి ఈ ఆదియోగి స్టాచ్యూ వచ్చేయండి 500 టన్నుల ఉక్కు అనేది ఉపయోగించారండి. ఈ ఆదియోగి స్టాచ్యూ వచ్చేయండి 15th జనవరి 2023లో ప్రారంభించారండి. ఈ ఆదియోగి స్టాచ్యూ లేజర్ షో అనేది చాలా బాగుంటుందండి. అది వీడియోలో చూసే కాదు, లైవ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అంటే మీరు చేయాల్సిందే. అది ఈవినింగ్ 7కు స్టార్ట్ అవుతుందండి. ఒక 30 మినిట్స్ అలా సాంగ్స్ అలా ఉంటుంది. దాని తర్వాత లేజర్ షో వేస్తారు. ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ ఉంటుందండి. బాబా చూసారంటే నెక్స్ట్ లెవెల్, అంతే. అలాగనే చూస్తూ ఉండిపోతారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అంతా జనాలతో నిండిపోతారు. నైట్ టైం అయితే అస్సలు మనం కవర్ చేయలేము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దగ్గరగా శివ స్టాచ్యూ చాలా బాగుంది. మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ప్లేస్ని. మీకు సైడ్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అవి పోల్స్. ఆ పోల్స్ నుంచే మనకి లేజర్ షో అనేది మనకి వేస్తారు. అక్కడ 2 పోల్స్ నుంచి మనకి లేజర్ షో అనేది మనకి స్టాచ్యూ పైన పడేసి ఆ షో అనేది మనకి నడుస్తూ ఉన్నది. ఇది మనకు స్టాచ్యూ కింద మనకి శివుడికి టెంపుల్ ఉంటుందండి. మనకి లోపల అలో లేదు, సో నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్లో నందీశ్వరుడు ఉన్నారండి. చాలా బాగుంటుంది. చాలా పెద్ద విగ్రహం నందీశ్వరుడు. దగ్గర కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అలో పర్మిషన్ ఉన్నది. మీకు ఇంకా దగ్గరగా నేను విజువల్ చూపిస్తానండి, టెంపుల్ అండ్ నందీశ్వరుడు. ఇది ఫ్రంట్ వ్యూ అండి నందీశ్వరుడు. ఇక్కడ మనం సెల్ఫీలు తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి టెంపుల్ అండి. ఎప్పుడు మనం లోపల వచ్చి శివుడి దగ్గర కూర్చున్నాము అండి, కింద చాలా చల్లగా కూల్గా ఉంటుందండి. అలా డిజైన్ చేశారు. చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయిందండి. ఇంకా స్టెప్స్ ఎక్కేసి మనం స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వెళ్ళచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టే చేసేకి ఎటువంటి హోటల్ కానీ గదులు కానీ లేవండి. ఇక్కడ మనం జస్ట్ సీయింగ్ చూసేసి ఆ లేజర్ షో చూస్తూనే మనం వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ టాయిలెట్స్, బాత్రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. అవి చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మనకి టెంపుల్ టాప్ వ్యూ అండి. మనం కింద శివుని టెంపుల్ చూసాము కదండి, అవి పోల్ అండి. పోల్ అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ హైలైట్ వచ్చేసి మనం స్టాచ్యూ దగ్గర మనము రుద్రాక్ష మాల అండి. ఇది
చాలా పెద్దగా ఉంటుంది. అన్ని పంచముఖ రుద్రాక్షమాలతో మనకి శివుడికి అనేది ధరించారు. ఈ చుట్టుపక్కలంతా కంచె వేసి త్రిశూలం టైప్లో పెట్టారండి. మనం దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళకూడదు అనేసి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనం అక్కడ టచ్ చేస్తేనే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, మీరు అక్కడ నుంచి వెళ్ళకూడదు అనేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటే నేను చాలా వీడియోలు తీస్తూ ఉంటాను. ఈ దగ్గరగా మీకు రుద్రాక్షమాల అనేది చూపిస్తున్నా చూడండి, చాలా క్లారిటీగా దగ్గరగా నుంచి మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి మనకి స్టాల్స్ అండి. ఇక్కడ మనం శివలింగాలు అవి మనం తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎగ్జిట్ టైప్ అండి ఇది. ఇంకా ఇక్కడ ఏముందో మీకు చూపిస్తానండి. మనం ముందర చెప్పాం కదండి, చెప్పులు బూట్లు వదలాలి అనేసి. ఇక్కడ మనం సైడ్లో మనము కలెక్షన్ చేస్తున్నామండి. మీరు చుట్టుపక్కల చూస్తున్నారు కదండి ప్లేసెస్, ఇదే అండి మనం చెప్పులు స్టాల్ అనేది. మనం ఇక్కడ వచ్చేసి మనం చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇది చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ వదిలితే మనము ఇక్కడ కార్లో వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇస్తున్నారు. క్లైమేట్ చూస్తున్నారు కదండి, ఆ క్లౌడ్స్ అనేది మేఘాలు ఎంత బాగున్నాయంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. 4:30 అలా అవుతుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా క్లౌడ్స్. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది, అందుకని షూట్ చేశాను. ఆ క్లౌడ్స్కి ఆ స్టాచ్యూ చూస్తే పరమశివుడే ఇక్కడ వచ్చి కూర్చున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇది హోటల్స్ ఫ్రెండ్స్, ఈషా ఫౌండేషన్ వాళ్ళది. ఇక్కడ టీ చాయ్ చాలా బాగుంటుందండి. అలాగే మనకి మిగతా స్నాక్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంటాయి. సో మీరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి సైడ్ నుంచి మనం కొన్ని ఆర్కిటెక్ట్స్ అండి అవి. ఇంకా ఇది గ్రీనరీ టైప్ చూస్తున్నారు కదా, ఈ వే నుంచి మనం ఎగ్జిట్ అవుతామండి. ఇక్కడ నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను చూడండి, టోటల్ వ్యూ ఎంత బాగుందో చూడండి. క్లైమేట్స్ అస్సలు సూపర్ అండి. మీరు ఖచ్చితంగా రాండి. మ్యాక్సిమం మీరు వీక్ డేస్కి వచ్చేకి ట్రై చేయండి. వీకెండ్ మాసం వస్తే మాత్రము ఫుల్ రష్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ చెట్లు అనేది మనకి ఇస్తున్నారండి. ఇది ₹1 అనుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ కొన్ని రకరకాల చెట్లు ఉంటాయి, మీరు తీసుకొని వెళ్ళి. ఇది ఇంకో హోటల్ అండి, దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా మనం వచ్చి తినవచ్చు. కానీ వీకెండ్ టైంలో 2 ఫుల్ ఉంటాయండి. హోటల్లో ఏమేమి ఉన్నాయనేది మీకు డిస్ప్లే చూపిస్తున్నాను ఫ్రెండ్స్.